నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను ఇంచుమించుగా ఒక 300, 400 లైక్స్ నేను అనుకుంటున్నానండి. ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది లైక్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని వీడియోస్ స్కిప్ చేసినా పర్లేదండి. ఈ వీడియోని మాత్రం చాలా క్లియర్ గా చూడండి. లాస్ట్ వరకు 1-2 సార్లు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది అని మీకు నేను తెలియచేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో చెప్పండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఈ రోజు ఒక సొసైటీ గురించి మాట్లాడుకుందామండి. సొసైటీలో ఒక మనిషి విలువ ఎలా ఉంటదో, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది గతంలో చాలా వీడియోస్ చేసాము. మన యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మీకు ఎవరికైనా ప్రమోషన్స్, ఏ షాప్స్ కానీ ఏవైనా సరే ఎవరికైనా ప్రమోషన్స్ కావాలంటే నన్ను కింద వాట్సాప్ లో కాంటాక్ట్ చేయొచ్చండి. ఓన్లీ వాట్సాప్ ఏనండి, కాల్స్ చేయకండి. నేను ఆఫీస్ లో ఉంటాను. గబుక్కుని కాల్ తీయలేకపోతే మీరు బాధపడతారు. తర్వాత ఏంటంటే, ఏ ప్రమోషన్స్ ఏమన్నా కావాలంటే నాకు వాట్సాప్ లో చేయండి. నా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా ఫుల్ గా చూడండి. చూస్తేనే మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. ఈ రోజు మనం సొసైటీ గురించి చూసుకుందాం. సొసైటీలో ఒక మనిషిని సమాజం ఎలా చూస్తుందో ఈ రోజు చూద్దామండి. ఈ సమాజంలో బ్రతకాలని అనుకున్నప్పుడు ఒకరికి ఒక సమస్య ఉందనుకోండి, అది ఇంకొకరికి నవ్వులాటగా ఉంటదన్నమాట. అదే సమస్య. ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజ్ చూసుకో, నేనే ఉన్నాను. నాకే ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం నేను ఏదో కింద మీద పడి తీసుకుందాం, బయటికి తెచ్చుకుందాం, ప్రాబ్లం నుంచి బయటపడదాం అనుకుంటాడు. ఎదుటోడు చూసి, అబ్బా భలే అయిందిరా, దీనికి భలేగా జరిగిందిరా అని నవ్వుతారనమాట. అంటే అదే సమస్య వాళ్ళకి వచ్చేసరికి ఒక రకంగా ఫీల్ అవుతారు. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఏదైనా సొసైటీ అలాగే ఉందండి. ఒక మనిషికి సమస్య వస్తే అది ఇంకొకరికి నవ్వులాటగా ఉంటది. ఒకరి జీవితం ఇంకొకరికి చులకనగా ఉంటది. ఇప్పుడు మన లైఫ్ ఉంది. మన లైఫ్ మనకి చాలా హెవీ అన్నమాట. ఎందుకంటే ఇంట్లో సమస్యలు చూసుకోవాలి, అత్తగారు మామగారిని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, బయటకెళ్ళి జాబ్ చేసేవాళ్ళు చేయాలి, ఇంట్లో ఉండి ఇవి మన జీవితం. మనకి చాలా హెవీగా ఉంటది. ఇదే లైఫ్ ఎదుటోళ్ళకి చులకనగా ఉంటది. ఎదుటోళ్ళు నీకేంటమ్మా ఉద్యోగం చేసుకుంటున్నావు, డబ్బులు తెచ్చుకుంటున్నావు, ఏదో ఒకటి కొనుక్కుంటావు, నీకు నచ్చింది కొనుక్కుంటావు. నేనేమో ఎంతసేపు ఇంట్లో పడి గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, నేను ఇంట్లో ఒక పని మనిషిని అని ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకు వాళ్ళు పని మనిషిని అని ఫీల్ అవుతారో నాకు అర్థం కాలేదు. మొన్న ఒక వీడియో చేశారు కదండి. అదే నన్ను ఫోన్ చేయొద్దు అని చెప్పిందని చెప్పాను కదా, ఆ అమ్మాయికి సంబంధించింది ఈ టాపిక్ అయితే. అయితే ఎందుకు అలా ఫీల్ అవుతారో నాకు తెలీదు. అలా ఫీల్ అవడం వల్ల వాళ్ళకేం వస్తుందో కూడా నాకు తెలీదు. ఎంతసేపు నేను ఇంట్లో పని మనిషి, ఇప్పుడు ఇల్లంతా అప్పచెప్పి పని మనిషికి ఇల్లంతా అప్పచెప్పి వెళ్ళాం కదండి. ఎప్పుడు అప్పచెప్తాం? మనం ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలి, ఇంకా తప్పదు అన్నప్పుడు అప్పచెప్తాం. బట్ పని మనిషికి అయితే ఇంటి తాళాలు ఇచ్చి మనం వెళ్ళాం. ఇంటి తాళాలు ఇచ్చి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? ఇల్లాలే చేస్తుంది కదా. ఇల్లాలు చేసినప్పుడు మరి ఇల్లంతా తనదే అయినప్పుడు పని మనిషిలాగా ఎందుకు ఫీల్ అవ్వాలి? నాకైతే ఇదే డౌట్ వస్తా ఉంటదండి. నేనైతే నా ఇంటికి మహారాణినండి. నాకైతే ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఒకళ్ళ లైఫ్ ఇంకొకరికి చులకనగా ఉంటది. ఒకళ్ళ ఆనందం ఇంకొకరికి అసూయగా ఉంటది. మనం ఎప్పుడైనా ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఇదే సొసైటీ అంటే. మనం ఎప్పుడైనా ఆనందంగా ఉండి ఏదైనా ఒక చీర కొనుక్కున్నాం, ఒక నగలు కొనుక్కున్నాం, ఒక మంచి ప్లేస్ చూడటానికని వెళ్ళాం, లేదంటే ఫ్యామిలీతో సరదాగా ఉన్నాం అనుకోండి, అది ఎదుటోటికి ఎలా ఉంటదంటే వాడికి లోపల ఏదో ఉడికిపోతా ఉంటదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉండలేకపోతున్నారు కాబట్టి మన మీద అసూయ పడతారనమాట. వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, మన మీద అసూయ పడరు కదా. కాబట్టి వాళ్ళకి లేనిది మన దగ్గర ఏదో ఉంది అని వాడు ఫీల్ అయ్యి మన మీద భలేగా ఉందిరా, ఈడికి ఇంతేరా, ఈడు ఇలాగే, ఇప్పుడు ఈ రోజు ఎలాగ ఉన్నాడు, రేపు ఎలాగుంటాడో అని రకరకాలుగా మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే, ఒకళ్ళ బాధ ఇంకొకరికి బరువుగా అనిపిస్తది. మనం బాధపడతాం. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కన్నీరు వస్తుంది. మనసు బాధ నుండి కన్నీరు రాని సమస్యలు కొన్ని ఉంటాయి. కన్నీరు వచ్చి ఏడ్చేస్తే మనసు తేలికైపోయి బాధ లేకుండా ఉన్నాయి కొన్ని ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఎవరికైనా చెప్పామనుకోండి, ఆడు బరువుగా ఫీల్ అవుతాడు. అబ్బా నాకు చెప్తుందిరా బాబు తీసుకొచ్చి, ఎందుకురా బాబు ఇదంతా అంటారు. అలా ఎదుటి మనిషి బరువుగా ఫీల్, అంటే ఒక మనిషి బాధ ఇంకొక మనిషికి బరువుగా అనిపిస్తా ఉంటది అనమాట.
ఇంకొకటి ఏంటంటే ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసంగా ఉంటుంది. చాలా మంది సినిమాలు కూడా చాలా వచ్చాయి. పరువు ప్ర పరువు ప్రతిష్టలకి చాలా మంది వాల్యూ ఇస్తారండి. వాల్యూ ఇస్తే వాల్యూ మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ పరువుంది. ఇప్పుడు నాకు మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారికి ఒక పరువుంది. ఆయన లేకపోవచ్చు ఇప్పుడు. బట్ దాన్ని నిలబెట్టే బాధ్యత నా దగ్గరుంది కాబట్టి, కొంతమంది తల్లిదండ్రుల పరువు గాని, లేదంటే ఫ్యామిలీ వంశ వంశ పరువులు గాని పోగొట్టుకోవటానికి ఎంత ప్రాబ్లమ్‌నైనా ఫేస్ చేస్తారు గానీ పరువు వదులుకోరు. అది చూసేవాళ్ళు ఏమంటారంటే, "ఈడికి పరువు ఇంపార్టెంట్ రా. ఏదైనా ఎవడ పోయినా పర్లేదు. ఎదుటోడు నాశనం అయిపోయినా పర్లేదు." ఎదుటోడు ఎందుకు నాశనం అయిపోతాడండి? నాశనం అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు పరువు కోసం కొట్టుకుంటే వాడు పోతాడు గానీ మీకు అవసరం లేదు కదా! అసలు వాడు ఏమైపోతే మీకెందుకు? ఆ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు వాళ్ళకి పరువు అంతే. వాళ్ళకి పరువు ఇంపార్టెంట్. కాబట్టి ఆ పరువు కోసమే వాళ్ళు బతుకుతారు. కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎంత లోపలికెళ్ళి ఎంత వాళ్ళ బాధ వాళ్ళు పడి ఇంట్లో పరిస్థితులు బాగోకపోయినా బయటకొచ్చి హుందాగా బతుకుతున్నా సరే వీళ్ళేమంటారో తెలుసా? ఈడికేంట్రా ఈడు ఇంట్లో ఈగల మొత్తం బయటకి పలకలమోత ఈడి గురించి మాకు తెలదేటి అని పరువు తీసేత్తారు. ఎందుకంటే అలా తీసాడు? అసలు ఆ వ్యక్తి గురించి మనకు అనవసరం కదా! మనం మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకలా మాట్లాడాల్సిన అవసరం ఉంటది? ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడు కూడా డిసైడ్ చేసేసి, జడ్జ్ చేసేసి మాట్లాడేయకూడదండి. ఇంకొకటేంటంటే ఒకరి ఆపద ఒకరికి అవకాశం ఉంటది. ఆపదనేది చాలా రకాలుంటదండి. ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయిందనుకుందాం. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ వ్యక్తి హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ ఉంటాయి. ఉండవని చెప్పను. ఉన్నా కూడా అది అప్పటికప్పుడు మనకి చేతిలో డబ్బులు లేనప్పుడు ఇంకొక వ్యక్తి దగ్గరికెళ్ళి అన్న ఇలాగ 1,00,000 కావాలి లేదా 2,00,000 కావాలని ఏదో సంథింగ్ అప్పుడు ఆ అవసరాన్ని బట్టి అడిగామనుకోండి వాడికది అవకాశం ఉంది. ఒరేయ్! నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు కదరా! అని ఈ సిట్యుయేషన్‌ని వాడు అవకాశంగా తీసుకుంటాడు. వీడి ఆపదలో ఉన్నాడు. వెళ్ళకపోతే కుదరదు. డబ్బు లేకపోతే కుదరదు. దాన్ని వాడు అవకాశంగా తీసుకుంటాడు. సరే. డబ్బు విషయం పక్కన పెట్టండి. ఇంకొక విషయం వచ్చేసరికి ఏదైనా కష్టం వచ్చింది. ఒకళ్ళ ఇంట్లో ఉండాల్సినొచ్చింది. ఒక నైట్ ఎక్కడికైనా ఎళ్లి ఏదైనా ఎక్కడో హెల్డప్ అయిపోవాల్సొచ్చింది. అయిపోవాల్సొచ్చి అక్కడ ఏదో ఫ్రెండ్ ఉన్నాడని, "ఒరేయ్! ఇలాగ ఉన్నానురా" అని ఏదైనా ఫోన్ చేసి చెప్పి అడిగామనుకోండి. వీడేమంటాడు ఈడికి అవకాశం వచ్చింది. "ఒరేయ్! ఆ రోజు నేనొత్తే నాకు షెల్టర్ ఇవ్వలేదు కదరా! నువ్వు ఊర్లో లేనన్నావు కదరా! ఈ రోజు నేను ఎలాగిచ్చేత్తానురా" అలా అవకాశవాదులుగా ఉండొద్దు. ఆ రోజు సిట్యుయేషన్‌లో వాడు అక్కడ లేడో, ఉన్నాడో వాడి మైండ్ సెట్ అది. బట్ అదే ప్రాబ్లమ్ వచ్చింది కదా వాడికి. నీలాంటి ప్రాబ్లమే వాడికొచ్చినప్పుడు నువ్వెంత సఫర్ అయ్యావో వాడు అంత సఫర్ అవుతాడు కదా! అలా ఎందుకు ఆలోచించరు ఈ సొసైటీ ఒకళ్ళ ఆపద ఇంకొకళ్ళకి అవకాశంగా తీసుకుంటారండి. ఇంకొకటేంటంటే ఒకరి బలహీనత ఇంకొకరికి బలంగా తీసుకుంటారు. ఇది ఎక్కువ ఏమవుద్దంటే అండి లవర్స్ మధ్య జరుగుతా ఉంటది. లవర్స్ అవ్వచ్చు, లేదంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవ్వచ్చు. ఇలాంటి విషయాల్లో జరుగుతా ఉంటాయి. లేదా ఇంకో ఈ రిలేషన్స్ లో కూడా జరుగుతూ ఉంటాయి. ఒకరి బలహీనత ఇప్పుడు నేనున్నాను. నాకంటే మా ఆయనంటే బలహీనత లేదా మా అమ్మ అంటే బలహీనత. అలా ఉందనుకోండి దాన్ని ఎదుటి మనిషి బలం చేసుకొని దాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటాడు. ఎవరంటే ఈళ్ళే బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇప్పుడు మా అమ్మ ఉందనుకోండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ లేకుండా నేను ఉండలేను. ఎందుకంటే ఆవిడకి ఎవరు లేరు ఎనక ముందు. ఆవిడ హెల్త్ కూడా పోయింది. కొంచెం ప్రాపర్టీస్ ఉంటే అన్నీ అమ్మేసింది. మా బ్రదర్ కూడా రీసెంట్‌గా చనిపోయారు. ఇప్పుడు ఆవిడకి ఒక పూట నేను ఫోన్ చేయలేదనుకోండి ఆవిడకి, నాకేదో పనులుంటాయి. అందుకే నా ఫోన్‌లో ఎప్పుడు కూడా అలారం సెట్ చేసుకుంటానండి. మార్నింగ్ 8:30కి అలారం ఉంటది. నైట్ 8:30కి అలారం ఉంటది. 9, 10కి అలారం ఉంటది. అలాగా కొంతమందికి ఉంటారనమాట. కొన్ని అలారమ్స్ ఉంటాయి. అలారం సెట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇలాంటి మాటలు బలహీనతల్ని బేస్ చేసుకుని వాళ్ళు అవసరం మాట్లాడతారు కదా! ఇంక. ఒక పూట నేను ఫోన్ చేయలేదనుకోండి, "నాకెవరున్నారమ్మా? ఎవరు మాట్లాడతారమ్మా నాతోటి? ఏం చేత్తారమ్మా? ఇలాగే వదిలేత్తారు నన్ను" అంటారండి. మా అమ్మ అలాగే అంటది. ఒక్కోసారి అలాగే అంటదావిడ. అందుకని నాకెవరో లేరు, ఎవరో లేరని ఫీల్ అవుతా ఉంటది. ఎందుకలా ఫీల్ అవ్వాలి? ఇప్పుడు కూడా కూర్చొని ఉండడానికి ఈ చిన్న చిన్న విషయాలు కాదు. జాబ్స్ చేసుకుంటున్నాం. ఎవరి లైఫ్‌లు వాళ్ళు లీడ్ చేస్తున్నాం. తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటా ఉన్నప్పుడు ఎందుకలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందో నాకైతే అర్థం కాదు. ఇలా చాలా మందండి ఇలాగ. ఓ లవర్ ఉన్నారు. ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి. అబ్బాయి ఎక్కడో ఉంటాడు. ఏదో పనిలో ఉంటాడు. ఏదో అవసరంలో ఉంటాడు. వాడేదో సంపాదనంచే ఇదిలో ఉంటాడు. లేదా ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటాడు. ఒక్క నిమిషం ఫోన్ చేయడం లేట్ అయితే, "నీకు నా మీద మోజు తీరిపోయింది. నీ పని అయిపోయింది. నువ్వు ఇలాగే చేత్తావు. నువ్వు ఇలాగే మాట్లాడతావు. నీ అవసరం తీరిపోయాక" అని ఇలా మాట్లాడేస్తారు. అది ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటే పెద్ద ఇష్యూ కింద చూస్తున్నారు. పూర్వం అదేమి ఉండేది కాదండి. ఎందుకంటే పూర్వం కుటుంబాలు ఒక 80స్, 70స్ ఆ టైంలో నేను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు నా ఏజ్ చిన్నది కావచ్చు. 80స్ ఆ టైంకి నా ఏజ్ 85, 90స్ ఆ టైంకి నాకు చిన్న ఏజ్ కావచ్చు. బట్ నాకు తెలుసు. నాకు ఊహ తెలుసు. ఇలాంటియన్నీ నేను చూసాను.
కొంతమంది ఫ్యామిలీస్ లో సెకండ్ ఫ్యామిలీస్ ఉంటాయండి. వాళ్ళ అవసరాలు బట్టి తీసుకోవచ్చు. లేదంటే ఒక వ్యక్తి మనల్ని నమ్మి వచ్చింది కదా అని చెప్పి ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటా ఉండొచ్చు. కానీ వీళ్ళేం చేత్తారంటే, ఒక్క నిమిషం ఆ మనిషి రావడం లేట్ అయిపోయింది, లేదా ఒక నిమిషం ఆ ఫోను తీయడం లేట్ అయిపోయిందనుకో, ఇంక నా అవసరం తీరిపోయింది. నా మోజు తీరిపోయింది. నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నేనేమన్నా ఒక రకరకాలు మాట్లాడేస్తారండి. ఆమె బలహీనతను పట్టుకొని ఇతని బలహీనతను పట్టుకొని ఆమె ఒక ఆట ఆడుకుంటారనమాట. అమ్మ దయచేసి ఇలాంటివి చేయొద్దు. సమాజం ఇలాగే ఉంది. ఈ సొసైటీ అనేది ఇలాగే ఉంది. సొసైటీ ఎలా ఉంది మళ్ళీ ఇంకొకసారి చూద్దామండి. ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాటగా ఉంటది. ఒకరి జీవితం ఇంకొకరికి చులకనగా ఉంటది. ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయగా ఉంటది. ఒకరి బాధ ఇంకొకరికి బరువుగా ఉంటది. ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసంగా ఉంటది. ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశంగా ఉంటది. ఒకరి బలహీనత ఇంకొకరికి బలంగా ఉంటది. కాబట్టి ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఎవరి దగ్గర బలహీనులుగా మారొద్దు. ఎవరిని పరిహాసం చెయ్యొద్దు. ఎవరిని అసూయ పడి ఎవరిని కూడా అసహించుకోవద్దు. ఎవ్వరిని చులకనగా చూడొద్దు. ఎవ్వరిని చూసి మీరు నవ్వొద్దు. ఎందుకంటే అది నవ్వాల్సిన అవసరం లేదు. వాడి కష్టం వాడు పడుతున్నాడు. వాడొచ్చి మీ ఇంట్లో కూర్చొని నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్పరు కదండీ! కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళదే. వాళ్ళ లైఫ్ వాళ్ళని లీడ్ చేసుకోవటానికి వదిలేద్దాం. అంతేగాని దాన్నే పట్టుకొని వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు. ఈ సమాజం ఎలా ఉంటదంటే అండి, మనం సమాజం కంటే ముందు డేంజర్ ఎవరంటే మన మైండేనండి. సమాజం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎలా నడుచుకుంటామో సమాజం మనతో అలాగే నడుచుకుంటది. కానీ మన మైండ్ ఉంది చూసారు, రకరకాల నెగెటివ్ ఆలోచనలు మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఒక పెద్ద డస్ట్‌బిన్ అండి మన మైండ్. అందులో ఏ చెత్త ఎత్తే అది డస్ట్‌బిన్ ఉంది. కొత్తగా ఒక డస్ట్‌బిన్ కొనుక్కు తెచ్చుకున్నాం అనుకోండి. కొత్త దాంట్లో మనం ఏమేయొచ్చు, ఒక మొక్క పెట్టొచ్చు, నీళ్లు వేసుకోవచ్చు, లేదంటే ఆహ్, ఎ కొన్ని సామాన్లు వేసుకోవచ్చు. అవసరమైనవి వేసుకోవచ్చు. లేదా కొన్ని రైస్ వేసుకొని దాచుకోవచ్చు. అదే డస్ట్‌బిన్నులో తేగానే చెత్త కూడా వేయొచ్చు కదా! మనం మంచి పుట్టినప్పుడు ప్యూర్‌గా కొత్త డస్ట్‌బిన్‌లా ఉంటామనమాట. దాన్ని డస్ట్‌బిన్ అనరు. ఏదైనా రైస్ ఏసామనుకో బియ్యం డబ్బా అంటాం. మొక్కేసామనుకో మొక్కల కుండీ అంటాం. అదే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏసామనుకో అందులో అన్నీ అవసరానికి ఉపయోగపడినయి అన్నీ ఉంటాయి. ఆ డబ్బాలో ఉంటాయి తీసుకుంటాం. అదే చెత్తేసామనుకో డస్ట్‌బిన్ అంటాం. కదండీ! ఒకే డస్ట్‌బిన్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించొచ్చు కొత్తగా ఉన్నప్పుడు. కాబట్టి మన డస్ట్‌బిన్ అంటే మన బుర్రని కొత్తగా ఉన్న మన బుర్రని డస్ట్‌బిన్ లాగా మార్చేసాం మనమే. రకరకాల నెగెటివ్ మన ఇంట్లో తల్లిదండ్రులు పుట్టుక నుంచి చెప్పిన విషయాలు కావచ్చు, బయట వాళ్ళు చెప్పిన విషయాలు కావచ్చు, ఆఫీస్‌లో జరిగిన విషయాలు కావచ్చు, మనం చేసుకున్న సిట్యుయేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఏసేసి ఈ నెగెటివ్ థింగ్స్ అన్నీ వేసేసి చెత్త చేసి పడేసాం కాబట్టి మనకి ఈరోజు సొసైటీ అలా కనిపిస్తుంది. ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలండి. మన మైండ్ సెట్ మార్చుకున్నప్పుడు అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. స్టోరీ ఏంటంటారా? ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. స్టోరీ ఏంటంటే ఒక చిన్న ఒక ఒక 10 ఏళ్ల బాబు ఉన్నాడండి. 10 ఏళ్ల బాబు ఒక పాప ఒక 10 ఏళ్ల పాప ఉందన్నమాట. 10 ఏళ్ల పాప ఉంటే అమ్మాయి రోజు చక్కగా తయారయ్యి ఆళ్ళ అమ్మ ఏం చేసేదంటే రోజు ఆ పాపని 2 జడలేసి పువ్వులు పెట్టి గౌనేసి చక్కగా తయారు చేసి స్కూల్‌కి పంపించేది. స్కూల్‌కి పంపిస్తే రోజు స్కూల్‌లో తిట్టేవారు. అందరూ తిట్టేవారు ఆ పిల్లని. తిడితే "నీకిక్కడ మచ్చుంది, నీకిక్కడ మచ్చుంది, నీకిక్కడ మచ్చుంది" అని తిట్టేవారు. ఆ అమ్మాయి ఇక్కడేదో మచ్చుంది. ఆళ్ళమ్మ ఇక్కడ ఏం చేసేదంటే దిష్టి చుక్క పెట్టేదనమాట ఇక్కడ. మీకు పెట్టారండి ఎవరైనా? మా అమ్మ నాకు చిన్నప్పుడు పెట్టేది. ఇక్కడ దిష్టి చుక్క పెట్టేవారనమాట. దిష్టి చుక్క పెడితే ఆళ్ళందరూ కూడా దిష్టి చుక్కను చూసి ఏడిపించేవారనమాట. ఏడిపిస్తే ఈ అమ్మాయి రోజు ఏడ్చుకుంటూ వచ్చేది. ఆళ్ళ అమ్మని పెట్టొద్దంటే వినేది కాదు. రోజు దిష్టి చుక్క పెట్టేది. సొసైటీ ఎలా ఉంటదో చెప్తాను. దిష్టి చుక్క పెడితే ఎళ్ళేది. ఎళ్లి స్కూల్‌కెళ్తే రోజు ఏడ్చుకుంటూ వచ్చేది. సరే అద్దంలోకెళ్ళేది. అద్దంలో చూసుకుంటే ఇక్కడ చుక్కుంది. ఆ అమ్మాయికేంటి అద్దంలో చూసుకోవటం మాత్రమే తెలుసు. ఇక్కడ చుక్కని తుడుచుకోవడం తెలీదు. అప్పుడు అద్దంలో చూస్తే చుక్క కనపడుతుంది. సరే అని శుభ్రంగా అద్దాన్ని క్లీన్ చేసి ఎంత క్లీన్ చేసినా ఆ చుక్కలాగే కనపడుతుందనమాట. ఇదేంటి మళ్ళీ నెక్స్ట్ డే ఇలాగ ఒక చాలా రోజులయిన తర్వాత అప్పుడు ఒక రోజు వచ్చి "అమ్మ నాకిది పెట్టొద్దు" అనంది. "ఎందుకమ్మా? ఎందుకు పెట్టొద్దు?" అంటే "అందరూ నన్ను తిడుతున్నారు. నేను ఎంత తుడిచినా పోవట్లేదు." "అదేంటి తుడిస్తే పోకపోవడం ఏంటి?" అని చెప్పి ఆళ్ళ అమ్మ ఇలా తుడిస్తే పోయింది. పోయిన తర్వాత అద్దంలో చూసుకుంటే ఇక్కడ లేదు. చూసారండి ఆ అమ్మాయికి ఆ ఏజ్‌లో తెలీదు. బట్ ఇప్పుడు అందరికి తెలిసి కూడా చేస్తున్న తప్పులు ఇవేనండి. ముందు మన మొహం మీదున్న మురికి చూసుకుందాం. అంతేకాని అద్దాన్ని తుడిస్తే మొహం మీదున్న మచ్చ పోదండి. ముందు మన మీదున్న మచ్చేంటో మనం తుడుచుకుంటే అద్దంలో కూడా మనకి మన మనం ఎలా ఉన్నామో అలాగే అద్దం మనకి రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. కాబట్టి మన మొహం ఇప్పుడు నాకిదుందండి. ఇది నాది పుట్టుమచ్చ. నేను ఎంత చేసినా కూడా ఇది పోదు. ఎందుకంటే ఇది నాకు పుట్టుకతో వచ్చింది. ఇది నాకు చాలా అందంగా ఉంటది. అందరూ కూడా చాలా చెప్తారు. చాలా బావుంటదండి మీకదని. బట్ ఇది నేను తీయడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. ఎందుకంటే నాకిది అందంగా ఉంది కాబట్టి.
కొన్ని మచ్చలు ఉంటాయి చూడండి ప్రతి మనిషికి. అలాగే మనసులో మైండ్ లో ఉన్న మచ్చలు తీయండి, అప్పుడు మీకు ఎదుటి మనిషి క్లియర్ గా కనపడతాడు. ముందు మనం ఇప్పుడు మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఇలా చేతులు అడ్డెట్టుకుని నేను అద్దంలో కనిపించట్లేదు అంటే ఎలా కుదురుతుంది? ముందు మీ దగ్గర ఉన్న మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీకున్న అడ్డును తీయండి. అడ్డును తీయడం అంటే మీ మైండ్ లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తీసి మీ మైండ్ లో ఉన్న చెత్తను తీసి బయట పడేస్తే అప్పుడు సొసైటీ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మీకు మీరే కింగ్, ఎప్పుడైనా సరే మీకు మీరే కింగ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సొసైటీ ఏదో అంది, సొసైటీ మనల్ని ఏదో చేసింది, సొసైటీ మనల్ని సరిగ్గా చూడలేదు, సొసైటీ ఎప్పుడు సొసైటీ మీద మనుషుల మీద నిందలు వేయకండి. ముందు మీలో ఏముంది, మీ మొహంలో మురికి ఎక్కడ ఉంది, మీ మైండ్ లో మురికి ఎక్కడ ఉంది, మీ మైండ్ లో నెగిటివ్ థాట్స్ ఎక్కడ ఉన్నాయి, ముందు దాన్ని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్లీన్ చేసుకున్న తర్వాత వెళ్ళి మీరు అద్దాలో చూసుకోండి, మీరు ఎంత అందంగా కనపడతారు. ఎందుకంటే బయటకు వెళ్ళి వస్తారు, తిరిగి 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 వచ్చి అద్దాలో చూసుకొని ఎంత చెత్తగా కనపడతారు. అప్పుడు వచ్చి ఫ్రెష్ గా స్నానం చేసి తల దూకొని అద్దం చూడండి ఎంత అందంగా కనపడతారు. కాబట్టి ఏదైనా 100% రెస్పాన్సిబిలిటీ మనలోనే ఉన్నప్పుడు మనం ఒకరిని అనడానికి సరిపోవండి. ముందు మనల్ని మనం క్లీన్ చేసుకోవచ్చు, చేసుకుని అప్పుడు మిగిలిన విషయాలు గురించి ఆలోచించండి. కాబట్టి ఎప్పుడు కూడా సమాజం మీద ఎవరు కూడా బురద చల్లకండి. ఈ సమాజంలో మనుషులు ఎలాగే ఉంటారు, వాళ్ళని ఏదో మార్చేద్దామని మీరు కొంగు బిగబట్టుకొని వెళ్ళిపోకండి. మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేనండి ఈ రోజు మన వీడియో. రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్ని ఫుల్ గా చూడండి, చూస్తేనే మీకు కంటెంట్స్ అన్ని అర్థమవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.